ఒక బిగ్ బ్రేకింగ్ గా చెప్పుకోవచ్చు. ఇట్స్ అ మిరాకిల్. 11A సీటుకు చెందినటువంటి ప్రయాణికుడు బ్రతికినట్టుగా వివరాలు తెలుస్తూ ఉన్నాయి. యట్ టు బి కన్ఫర్మ్డ్. ఇంత దారుణమైనటువంటి దుర్ఘటనలో కూడా ఒక వ్యక్తి ఘటన జరిగిన తర్వాత నడుచుకుంటూ బయటికి రావడం అనేది నిజంగా మిరాకిల్గా చెప్పుకోవచ్చు. మొత్తం 242 మంది సజీవ దహనమైనటువంటి ఈ సందర్భంలో ఒక వ్యక్తి బయటికి నడిచి రావడం అనేది ఒక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. సీట్ నెంబర్ కూడా తెలుస్తుంది. 11A సీట్ ప్రయాణికుడు అంటే ఫ్రంట్ రోలో ఉంటుంది 11 అనేది. సో 11A సీట్ నెంబర్ కలిగినటువంటి ప్రయాణికుడు బయటకు నడుచుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికుడు మరి మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా, నడుచుకుంటూ వచ్చాడని తెలుస్తోంది. అతని నుంచి ఏమైనా వివరాలు వచ్చాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ యట్ ఇట్ ఈస్ అ మిరాకిల్. నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక అతను బ్రతికి బయటికి రావడం అనేది, ఘటన జరిగిన తీరు మనం చూస్తూ ఉన్నాం, ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా దగ్ధమైపోయినటువంటి ప్రదేశాన్ని చూస్తున్నాం. బిల్డింగే నామరూపాలు లేకుండా అయిపోయింది, చెట్లు బొగ్గు అయిపోయాయి. మృతదేహాలన్నీ కూడా సజీవ దహనమై ఎక్కడికక్కడ చుట్టూ పడిపోయినటువంటి పరిస్థితుల్లో అలాంటి ఒక ప్రదేశం నుంచి ఒకరు బ్రతికి బయటకు రావడం అనేది నిజంగా ఒక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అతనికి సంబంధించిన వివరాలు మనకి వస్తున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. 38 ఏళ్ల రమేష్గా అతను తెలుస్తోంది. ఈ విమానం ప్రమాదంలో బయటపడ్డాడు. సీట్ నెంబర్ 11A సీట్ నెంబర్కి చెందినటువంటి రమేష్ అనే వ్యక్తి ఈ దుర్ఘటన నుంచి బయటపడ్డాడు. అతను నడుచుకుంటూ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏ విధంగా సాధ్యమైందనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది. అతని వయసు 38 ఏళ్ళుగా తెలుస్తుంది, రమేష్గా తెలుస్తోంది. సీట్ నెంబర్ 11A అంటే ఫ్రంట్ రోలో ఉంటుంది. 10 రోస్ తర్వాత 11A రో ఉంటుంది. సో బిజినెస్ క్లాస్ తర్వాత ఉండేటటువంటి రోస్ ఇవన్నీ కూడా. సో అతను బ్రతికి బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత అతను బయటికి నడిచి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రయాణికుడు. లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. రైట్, అతనికి సంబంధించిన వివరాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. అతని పేరు రమేష్, 38 ఏళ్ల వయసు వ్యక్తిగా తెలుస్తోంది. నిజంగా మృత్యుంజయుడు అని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలో ఆఖరికి హాస్టల్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఫ్లైట్ కొలాప్స్ అయ్యి పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ దగ్ధమైనటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థాయిలో అది బర్స్ట్ అయింది అనేది. కొన్ని వేల లీటర్ల వైట్ పెట్రోల్ ఒక్కసారిగా బొగ్గును మండితే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి ఫ్లైట్లో బయటకు నడుచుకుంటూ ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడంటే నిజంగా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అతను మృత్యుంజయుడు అని చెప్పొచ్చు. మేబీ అతని నుంచి వివరాలు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది, ఆ ఘటన జరిగినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉందనే వివరాలు అతను చెప్పే అవకాశం ఉండొచ్చు. బట్ స్టిల్ ఆయన మేబీ షాక్లో ఉండుండొచ్చు. ఘటన సాధారణమైన ఘటన కాదు, అతను మాట్లాడే పరిస్థితి కూడా ఉండుండకపోవచ్చు. కానీ మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఘటన జరిగిన కాసేపటికి ఇతను బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ నెంబర్ 11Aగా తెలుస్తోంది. సాధారణంగా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బర్స్ట్ అయితే అంటే అగ్నికి ఆహుతి అయితే మాత్రం చాలా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. 100% అందరూ కూడా చనిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఫ్లైట్ క్రాషెస్ జరిగినప్పుడు అంటే బర్స్ట్ అయిన సందర్భాల్లో ఎవరు కూడా బ్రతికి బయట వచ్చినటువంటి వాళ్ళు లేరు. ఈధర్ ఫ్లైట్ డ్యామేజ్ అయ్యి ముక్కలయ్యి బయటపడ్డటువంటి వాళ్ళ సందర్భాల్లో కొన్ని దెబ్బలతో బయటపడ్డటువంటి వాళ్ళని చూసాం. లేదా ఏ నీటిలోనూ పడిపోతే వాళ్ళని రక్షించే వరకు వాళ్ళు బ్రతికుంటే కనుక అలా బయటపడ్డ వాళ్ళని చూసాం. కానీ బర్స్ట్ అయినటువంటి సందర్భాల్లో, దగ్ధమైనటువంటి సందర్భాల్లో బ్రతికి బయటకు వచ్చేటటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ఘటనలో నిజంగా అతను బ్రతికి ఆ ఘటన నుంచి బయటకు వచ్చుంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేటటువంటి మృత్యుంజయుడిగా మిగిలిపోతాడు. ఇలాంటి ఘటనలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న అహ్మదాబాద్ దుర్ఘటనలో ఒక వ్యక్తి బ్రతికినట్టుగా తెలుస్తుంది. అతని పూర్తి పేరు రమేష్ విశ్వకుమార్గా గుర్తిస్తూ ఉన్నాం. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తూ ఉన్నాం. ఆ ఘటనలో బయటికి వచ్చినటువంటి రమేష్ని మనం చూస్తూ ఉన్నాం. సో స్పాట్ ఆడియో చూద్దాం. పీసీఆర్ రైట్ మీకు స్పాట్ ఆడియో అందించే ప్రయత్నం చేస్తాను. అతను మాట్లాడాడు, అతను నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం మనం. అతను చెప్పిన వివరాల ప్రకారమే 11A సీట్, అతని పేరు రమేష్గా తెలుస్తోంది. సో అతను ఘటన జరిగిన తర్వాత నడుచుకుంటూ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. సీట్ నెంబర్ 11A సీట్, అతని పేరు రమేష్ విశ్వరూప్గా తెలుస్తోంది. ఢిల్లీలో బయలుదేరి అహ్మదాబాద్లో ప్రయాణికుడు ఆకాష్ దిగేశాడు. అతను పోస్ట్ చేసిన తర్వాత ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం
ఆ ఘటనలో బయటపడినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. మనం చిన్న చిన్న దెబ్బలతోటి అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. రక్త మార్కులు ఉన్నాయి అతని ఒంటి మీద, అతని షర్ట్ మొత్తం కూడా రక్తంతో తడిచినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ విజువల్స్ బయటకు వచ్చాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. విమాన ప్రమాదంలో బయటపడ్డ మృత్యుంజయుడు అతను మాట్లాడడానికి నిరాకరిస్తూ ఉన్నాడు. బహుశా షాక్లో ఉండుండొచ్చు. ఆబ్వియస్లీ అట్లాంటి ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ అతను నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా చిన్న గాయాలతో బయటపడ్డాడు అంటే ఏ విధంగా సాధ్యమైందనేది కూడా ఒక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ ఇండియా దుర్ఘటనలో మృత్యుంజయుడిగా బయటకు వచ్చినటువంటి రమేష్ దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. దెర్ కుడ్ బి ఏ ఛాన్స్, అంటే అతను మేబీ ప్రయాణికుడు అయి ఉండొచ్చు, లేదా హాస్పిటల్లో పనిచేసేటటువంటి ఆయన కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. హాస్టల్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బయటపడే అవకాశం కూడా ఉంది. యట్ టు బి కన్ఫర్మ్. బట్ ఆ దుర్ఘటన నుంచి బయటపడ్డ వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం ఇతను రమేష్ని. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బయటపడ్డటువంటి మృత్యుంజయుడిని చూస్తూ ఉన్నాం. ఏమాత్రం గాయాలు కాకుండా చాలా స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. అతని పేరు రమేష్ విశ్వకుమార్గా తెలుస్తోంది. 38 ఏళ్ల వయసు వ్యక్తిగా తెలుస్తోంది. అతని సీట్ నెంబర్ కూడా తెలుస్తోంది. 11A తెలుస్తోంది అతనిది సీట్ నెంబరు. 11 అంటే మనకి ఫ్రంట్లో ఉంటుంది, ఫ్రంట్ రోలో ఉంటుంది. 242 మంది ప్రయాణికుల్లో. సో అందుతున్న సమాచారం ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అతను బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ 2 ఉంటాయి ప్రతి ఫ్లైట్కి. ఫ్రంట్లో బ్యాక్ సైడ్ 2 ఎమర్జెన్సీ సీట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ రోస్ ఉంటాయి. ఆ సీట్ల పక్కనే మనం చూసినట్లయితే ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. వాటిని ఆపరేట్ చేయడం కూడా ముందు చెప్తారు మనకి. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్లైట్ అటెండెంట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎగ్జిట్ దగ్గర, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నారు, మీకు ఇక్కడ కూర్చోవడం ఓకేనా, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఈ డోర్లను మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అది మీకు సమ్మతమేనా అని వాళ్ళు అడుగుతారు మనకు అర్థమయ్యే భాషలో. మనం ఓకే చెప్తే మాత్రమే ఆ రోస్లో మనల్ని కూర్చొనిస్తారు, లేదంటే వేరే ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మనకి కూర్చునేటువంటి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బహుశా రమేష్కి ఆ అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. మనం ఆ డోర్ని, ఎమర్జెన్సీ డోర్ని 2 చేతులతో పట్టుకొని పైకి లేపితే కనుక డోర్ ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అయిన వెంటనే మనం బయటకు దూకితే కనుక ఒకవేళ ఫ్లైట్ నేల మీద ఉంటే ఖచ్చితంగా బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బహుశా అలా జరిగి ఉండొచ్చు. అతనికి మరి అంత సమయం దొరికిందా, ఆ సమయంలో అతనికి ఎలాంటి గాయాలు కాకుండా ఏ విధంగా బయటపడ్డాడు. ఆ రోలు మొత్తం 6 కూర్చునే అవకాశం ఉంటుంది. అవతల పక్కన 3, 2 పక్కల ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి. మొత్తం 4 దగ్గరల ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి ఫ్లైట్ మొత్తంలో. 2 రోస్ ఉంటాయి, ఫ్రంట్లో బ్యాక్లో 2 ఎగ్జిట్ గేట్లు ఉంటాయి, ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్లో 3 సీట్లు, లెఫ్ట్ సైడ్లో 3 సీట్లు ఉంటాయి. కానీ ఎవ్వరూ కూడా బ్రతికి బట్టగట్టలేదు. ఇతను మాత్రం ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నిజంగా మృత్యుంజయుడని చెప్పుకోవచ్చు. అతనికి అంత సమయం దొరకడం, అంత వేగంగా అతను స్పందించడం, ఆ ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేసుకుని బయటకు రావడం అనేది నిజంగా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. 38 ఏళ్ల రమేష్ విశ్వకుమార్గా తెలుస్తోంది. సీట్ నెంబర్ 11A తెలుస్తుంది. బహుశా 11A అంటే ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఇతడు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి రమేష్ను చూస్తూ ఉన్నాం. ఈ భారీ దుర్ఘటనలో సుమారుగా 300 మంది చనిపోయారు. ఇటు హాస్టల్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కావచ్చు, ఫ్లైట్లో ఉన్నటువంటి 242 మంది కావచ్చు, సుమారు 300 మంది చనిపోయినటువంటి ఈ దుర్ఘటనలో ఒక మృత్యుంజయుడు బయటికి నడుచుకుంటూ వెళ్ళడం నిజంగా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అతను క్షేమంగా ముందుకంటే చిన్న గాయాలతోటి, మేబీ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకిన సందర్భంలో అతనికి అయినటువంటి గాయాలుగా మనం చెప్పుకోవచ్చు. బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడింది. లేకపోతే అలాంటి ఘటనలో బ్రతికి బయటపడడం అనేది సాధారణంగా జరగదు. దేర్ ఈజ్ అ ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు మొత్తం 4 డోర్స్ ఉంటాయి. ఆ 4 డోర్స్ కూడా ఫ్లైట్లో చాలా అంటే ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఉండేటటువంటి కొన్ని ఉంటాయి. మన సీట్ కింద ఉండేటటువంటి లైఫ్ జాకెట్స్ కావచ్చు, అలాగే ఆక్సిజన్ మాస్కులు కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కావచ్చు. కానీ వీటన్నింటిని ఉపయోగించుకొని బయటపడేటటువంటి సందర్భాలు చాలా తక్కువ.
సో వి కన్ఫర్మ్ ఒక వ్యక్తి బ్రతికి బయటకు పడ్డట్టుగా తెలుస్తోంది. అతన్ని హాస్పిటల్కి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నారు. అహ్మదాబాద్ కమిషనర్ ఈ మేరకు, పోలీస్ కమిషనర్ ఈ మేరకు ధృవీకరిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇతను యూకే సిటిజన్గా తెలుస్తోంది. యూకే సిటిజన్ నరేష్ విశ్వకుమార్గా తెలుస్తోంది. 38 ఏళ్ల నరేష్ విశ్వకుమార్. 11A సీట్ నెంబర్ ఇతంది. సో ఒక మిరాక్యులస్ ఎస్కేప్ అని చెప్పుకోవచ్చు. సో ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు అతని డీటెయిల్స్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ప్యాసింజర్ చార్ట్ నుంచి ఎన్టీవీ సేకరించినటువంటి వివరాలు. లెట్స్ హ్యావ్ ఏ ఫుల్ స్క్రీన్. ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకుంటే అతని పేరు కనపడే అవకాశం ఉంటుంది. ఒకసారి లెట్స్ టేక్ ఏ ఫుల్ స్క్రీన్ ఆఫ్ దాట్. సో మనం చూడొచ్చు రమేష్ విశ్వకుమార్ 11A అతని సీట్ నెంబర్. సో అతను బయటపడ్డాడు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సర్వైవర్ విజువల్స్ మనం చూస్తున్నాం. రమేష్ విశ్వకుమార్ ఇతను యూకే నేషనల్గా తెలుస్తోంది, ఇతను యూకే సిటిజన్గా తెలుస్తోంది. రమేష్ విశ్వకుమార్ బ్రతికిన ఏకైక సర్వైవర్. ఇలాంటి ఒక దుర్ఘటనలో బ్రతికి బట్టగట్టడం అనేది చాలా అరుదు. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా 280 మంది చనిపోతే, ఫ్లైట్లో 242 మంది చనిపోతే, ఆ 42 మందిలో ఐ కరెక్ట్ మై సెల్ఫ్ 241 మంది చనిపోయింది. 241 మంది. ఒక్కడు మృత్యుంజయుడు బయటికి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అతన్ని సివిల్ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. అతనికి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. షాక్లో ఉంటారు, అలాగే మైనర్ ఇంజురీస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఎలా బయటపడ్డాడు అనే దానికి సంబంధించి 11A అతను మేబీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయట దూకి ఉండాలి. ఘటన జరిగినట్టు సందర్భంలో అతనికి అంత సమయం దొరకడం, ఆ సమయంలో అంత వేగంగా అతను స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేసి బయటకు దూకడం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఇలాంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం. అతను హాస్పిటల్ విజువల్స్ కూడా మనం చూస్తాం. అతనికి అయినటువంటి గాయాలు, ఫేస్కి అయినటువంటి గాయాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే నడవడం కూడా అతను కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. ఎగ్జిట్ గేట్ నుంచి దూకినప్పుడు అతనికి బహుశా కాళ్ళకి గాయాలై ఉండొచ్చు. సో ఆ గాయాలతో అతను నడుచుకుంటూ బయటకు వెళ్ళాడు. అతను వెంటనే హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో అతనికి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీట్ నెంబర్ 11A రమేష్ విశ్వకుమార్ ఇతను యూకే సిటిజన్గా తెలుస్తోంది. యూకేకి వెళ్తూ ఉంది, విమానం లండన్ వెళ్తూ ఉంది. అతను అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణిస్తూ ఉన్నాడు. అతను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సో అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. సో పోలీస్ కమిషనర్ కూడా దీన్ని ధృవీకరించారు. ఒక్క సర్వైవర్ ఉన్నట్టుగా అతనికి చికిత్స అందిస్తున్నట్టుగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ధృవీకరించారు. నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం అనేది సాధారణంగా ఎగ్జిట్, ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్నాం, విమాన ప్రమాదం జరిగినప్పుడు వాటి నుంచి కాపాడబడడానికి విమానంలో చాలా ఏర్పాట్లు ఉంటాయి. విమానం నీటిలో పడిపోతే లైఫ్ జాకెట్స్ ఉంటాయి. దానికి గాలి ఎలా ఊదాలో కూడా ఫ్లైట్ అటెండెంట్స్, ఎయిర్ హోస్టెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు. అలాగే ఆక్సిజన్ మాస్క్, టర్బ్యులెన్స్ జరిగినప్పుడు, పీడనం ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా ఆక్సిజన్ మాస్క్ కిందికి వస్తాయి. దాన్ని ఎలా వాడాలో చెప్తారు. అలాగే వీటన్నిటితో పాటు ఎగ్జిట్ డోర్ల దగ్గర, విమానానికి ముందు వెనుక 2 దగ్గరలో 2 ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం 4 ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి. ఆ ఎగ్జిట్ డోర్స్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇవన్నీ కూడా విమాన ప్రమాద సందర్భంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం బయటపడడానికి ఉపయోగపడతాయి. కానీ 99% వీటిని ఉపయోగించుకుని బయటపడే వాళ్ళు ఉండరు. ఆ 1%, ఆ ఒక్కడు మనం చూస్తూ ఉన్నాం. అతను ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఉపయోగించుకుని బయటపడ్డాడు. అంత భారీ యాక్సిడెంట్లో దగ్ధమైపోయింది, క్షణాల్లో దగ్ధమైపోయింది.
సో అతను మాట్లాడినటువంటి మాటలు మనకి ఎగ్జాక్ట్గా ఆడియో మనకి దొరకడం లేదు, బట్ అతను మాట్లాడిన మాటలు ట్రాన్స్లేషన్ అయితే దొరుకుతుంది మనకు. అతను ఏం మాట్లాడాలని దానికి సంబంధించిన సోర్సెస్ నుంచి మనకి అందుతున్న సమాచారం అంతా క్షణాల్లో జరిగిపోయింది. నేను లేచి దూకి పరిగెత్తుకుని వచ్చేసాను, నాతో పాటు నా సోదరుడు కూడా ప్రయాణిస్తున్నాడు, అతను ఆచూకీ తెలియలేదు, నేను మాత్రం బయటకు వచ్చేసానని చెప్పి అక్కడ అన్ని మృతదేహాలే పడి ఉన్నాయని చెప్పి అతను చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రమేష్ విశ్వాస్ అతని పేరు, 38 ఏళ్ల వ్యక్తి, 11A సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. ప్రమాదం జరిగిన వెంటనే ఎలా బయటకు వచ్చాడనేది ఇంకా అతని మాటలు తెలియాల్సి ఉంది. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వచ్చాడా, లేకపోతే ఏ విధంగా బయటపడ్డాడు, ఎక్కడికి పరిగెత్తాడు, విమానం కూలిపోయింది, దగ్ధమైపోయింది, మిగతా 241 మందికి లేని వెసులుబాటు ఇతను ఒక్కడికే ఎలా వచ్చిందనేది కూడా ఇక్కడ తెలియాల్సినటువంటి అంశం. ఒక నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. అయితే మనం ఇంకో బాక్స్లో చూస్తూ ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు ఘటనా స్థలానికి, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరు ప్రదేశాన్ని చూస్తూ ఉన్నారు, ప్రదేశాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. కొద్దిసేపు క్రితం అమిత్ షా చేరుకున్నారు ఘటన జరిగినటువంటి ప్రదేశానికి. ప్రస్తుతం ఘటన స్థలాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అదర్ సైడ్ ఒక లైట్ మనం చూడవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని సోదరుడు ఇద్దరు రమేష్ ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ సోదరుడు ఏమైపోయాడో అతనికి తెలియలేదు. అతను ప్రమాదం జరిగిన వెంటనే లేచి పరిగెత్తాను, బయటకు వచ్చేసాను నేను అతను చెబుతున్నటువంటి పరిస్థితి. అతను అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాడు. అతను ఏం జరిగింది అనేది కూడా చెప్తూ ఉన్నాడు. అంత క్షణాల్లో జరిగిపోయింది, అఫ్కోర్స్ క్షణాల్లోనే జరిగిపోయింది. నేను నా సీట్లోంచి లేచి పరిగెత్తాను, నా తమ్ముడు కూడా నాతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాడు, అతను ఆచూకీ నాకు తెలియలేదు, అక్కడ అన్ని శవాలే కనిపిస్తూ ఉన్నాయి, నాకు శవాలన్నీ పడి ఉన్నాయి, అక్కడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చానని చెబుతూ ఉన్నాడు. బట్ స్టిల్ ఇట్స్ ఎ మిరాకిల్. అంటే ఆ స్థాయిలో 241 మంది సజీవ దహనమైనటువంటి ప్రదేశంలో చిన్న గాయాలతో ఇలాంటి వ్యక్తి బయటపడడం అనేది నిజంగా మిరాకిల్. ఏ విధంగా ఇది జరిగిందనేది అతడు మేబీ షాక్ నుంచి బయటకు వచ్చాక వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఉండే ఒకే ఒక్క అవకాశం ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు రావడం, లేదంటే 11A సీట్ నుంచి అతను డోర్లోంచి బయటకు రావడం అనేది సాధ్యం కాదు. అతను బయటకు రావాలి అంటే విమానం పూర్తిగా తగలబడిపోయి అది ఓపెన్ అయితే తప్పితే అతను విమానం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. విమానం నుంచి బయటకు వచ్చే దారి ఒకటే ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తగలబడిపోయింది, బొగ్గైపోయినటువంటి పరిస్థితి విమానం అంతా కూడా. సో అతను 11A సీట్ నుంచి లెగిసి డోర్ దాకా పరిగెత్తినా కూడా డోర్ ఓపెన్ ఉందా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ అతనే పరిగెత్తే ఉంటే అక్కడ దానికంటే ముందు ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తి డోర్లోంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది, కానీ అక్కడ అది కుదరలేదు. మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఏమైనా బయటకు వచ్చాడనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఈదర్ 11A అయితే విండో సైడ్ ఉండాలి, లేదా ఎయిల్ సైడ్ ఉండాలి, అంటే వాక్వేలో ఉండాలి. ఆ చివరి కానీ ఈ చివరి కానీ ఉంటుంది. 11A ఒకవేళ విండో సైడ్ ఉండుంటే, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సైడ్ ఉండుంటే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని అతను పరిగెత్తి బయటకు వచ్చి ఉండాలి, దూకేసి బయటకు వచ్చి ఉండాలి. ఆ సందర్భంలో అతని కాలికి గాయమై ఉండాలి, చిన్న గాయాలతో అతను బయటపడి ఉండాలి. నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. 241 మంది చనిపోతే ఒక్కడు బయటపడ్డాడు. అతను ఎలా బయటపడ్డాడు అనేది కూడా నిజంగా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో చాలా విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ విమాన ప్రమాదాలు అన్ఫార్చునేట్లీ కోఇన్సిడెంటలీ ఎయిర్ ఇండియాకే ఎక్కువగా జరిగాయి. మెజారిటీ యాక్సిడెంట్ ఎయిర్ ఇండియాకి జరిగాయి. అందులో కూడా బోయింగ్ ఫ్లైట్స్కి ఎక్కువ ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం స్టాటిస్టిక్స్లో చూస్తూ ఉన్నాం. సో అనేక ప్రమాదాల్లో రీసెంట్గా జరిగిన 2020లో కోళికోడ్, కేరళ కోళికోడ్లో ఘటన జరిగింది. సో ఆ ఘటనలో కొంతమంది ప్రాణాలు పోయాయి. సో ఆ తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు.
అది కూడా ఎయిర్ ఇండియా విమానమే. ల్యాండ్ అయ్యే సందర్భంలో వెదర్ సరిగ్గా లేక ఏదైతే ఎయిర్ స్ట్రిప్ ఉంటుందో ఆ ఎయిర్ స్ట్రిప్ మీద నుంచి సైడ్కి వెళ్ళిపోయి విమానం 2 ముక్కలైనటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం చూసినట్లయితే ఇండియన్ హిస్టరీలో మనం చూసినట్లయితే ఇప్పుడు 2025 అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటన, ఇంకా మృతుల సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. 280 పైచిలుకు ఇప్పటివరకు మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. సో 2020 కోళికోడ్లో జరిగింది ఇది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX1344 ఫ్లైట్ నెంబర్ ఇది. 21 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. సో ఈ ఫ్లైట్ కోళికోడ్ వందే భారత్ మిషన్ దుబాయ్ స్కిడ్డెడ్ ఆఫ్ ది రెయిన్ సోకుడ్ టాబ్లెట్ రన్వే నుంచి కోళికోడ్లో వర్షంతో తడిచినటువంటి రన్వే మీద నుంచి సైడ్కి వెళ్ళిపోయి బోయింగ్ 737, అది కూడా బోయింగ్ 737 30 అడుగుల లోతైనటువంటి లోయలోకి పడిపోయింది. దాంట్లో పైలట్స్ 2 కూడా చనిపోయారు, 21 మంది చనిపోయారు, మొత్తం 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక 2010లో మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అక్కడ జరిగింది, మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్లో జరగడం జరిగింది. అది కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నెంబర్ IX812, అది కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్సే. సో దుబాయ్ మ్యాంగ్లూర్ ఫ్లైట్ ఇది. మే 22, 2010లో ఈ ఘటన జరిగింది. మ్యాంగ్లూర్ ఒక్కసారి మనం సర్వైవర్ గురించి చూసుకుందాం. అతని టికెట్ కూడా మనం చూస్తున్నాం. సీట్ నెంబర్ 11A. అతని పేరు రమేష్ విశ్వాస్, యూకే సిటిజన్గా తెలుస్తోంది, యూకేలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది అతను. సీట్ నెంబర్ 11A. అతను నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మధ్యాహ్నం జరిగిన దగ్గర నుంచి అసలు అందులో బ్రతికి బయటపడేటటువంటి అవకాశం లేదు అని అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ 241 మంది చనిపోయారు, 242 మంది ప్రయాణిస్తున్నారు, 12 మంది అందులో క్రూ, 10 మంది ఎయిర్ హోస్టెస్ అనుకుంటే, 2 పైలట్ అండ్ కో పైలట్, మిగతా 230 మంది ప్యాసింజర్లు. ఈ 242 మందిలో 241 మంది చనిపోతే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏ విధంగా జరిగిందనేది నిజంగా ఒక కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. విమాన చరిత్రలో ఇదొక అద్భుతంగా మిగిలిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి ఘటనలు, అంటే ఈవెన్ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోస్ కూడా చనిపోయారు. అంత క్షణాల్లో జరిగిపోయింది, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఘటన జరిగిపోయింది. వాళ్ళు కళ్ళు తెరిచే లోపు ఘటన జరిగిపోయింది. బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక్క బ్లింక్, ఒక రెప్పపాటు చాలు పూర్తిగా అందరూ కూడా భస్మీపట్లం అయిపోవడానికి. అలాంటి దుర్ఘటన అది. అలాంటి దుర్ఘటనలో రమేష్ అని ఈ 11A సీట్లో ఉన్నటువంటి ప్రయాణికుడు బ్రతికి బయటపడ్డాడు. నడుచుకుంటూ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఒక అద్భుతం, ఆశ్చర్యం అని చెప్పొచ్చు. చూసే వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంగా చెప్పొచ్చు. అతడు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సివిల్ హాస్పిటల్లో. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ధృవీకరించారు. ఒక సర్వైవర్ అయితే ఒక్కడు ఇందులో బయటపడ్డట్టుగా అతడు కమిషనర్ ధృవీకరించాడు. అతనికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాడు. అతను వెళ్ళేటప్పుడు మాట్లాడాడు కూడా, నడిచి వెళ్ళిపోతూ అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాడు. అంత క్షణాల్లో జరిగిపోయింది. నాతో పాటు నా తమ్ముడు కూడా ప్రయాణిస్తున్నాడు, అతను ఆచూకీ తెలియలేదు, అంత శవాల గుట్టలు ఉన్నాయి, నేను ఘటన జరిగిన వెంటనే లేచి పరిగెత్తుకొచ్చానని చెప్తున్నాడు. ఇట్ డజంట్ యాడ్ అప్. అంటే లేచి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడనేది తెలియాల్సి ఉంది. అంటే అందరూ మిగతా వాళ్ళు కూడా పరిగెత్తే అవకాశం ఉంటుంది, కానీ అతనికి ఒక్కడికి మాత్రమే ఎందుకు 241 మందికి లేని అవకాశం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. బహుశా టెక్నికల్గా చూసుకుంటే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్కి రాను పోను ఒకటే డోర్ ఉంటుంది, లేదా బ్యాక్ డోర్ ఉంటుంది, 2 డోర్లు ఉంటాయి. సో 2 డోర్లు కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. ఆ సందర్భంలో డోర్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉండదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి మాట్లాడే అవకాశం, అంత ఆలోచించే అవకాశం కూడా ఉండదు. 11A సీట్ ఎయిదర్ విండో అయి ఉండాలి, లేదా ఏల్ సీట్ అయి ఉండాలి. లెట్స్ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ టు ద టికెట్ మీద బహుశా అది విండో సీట్ అని రాసే అవకాశం ఉంది. PCR ఒకసారి ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి టికెట్కి సంబంధించి. ఒకసారి టికెట్ ఫుల్ ఫ్రేమ్ తీసుకుందాం, దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకసారి టికెట్ ఫుల్ ఫ్రేమ్ తీసుకుని చూస్తే మనకి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. సో 11A సీట్ అది 1:10కి డిపార్చర్ అయింది, బోర్డింగ్ 12:10కి జరిగింది. సో ఇతర డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అతని పేరు రమేష్ విశ్వాస్ కుమార్. అహ్మదాబాద్ నుంచి అతను లండన్ వెళ్తూ ఉన్నాడు. సో సీట్ నెంబర్ 11A.
సో ఇక్కడ అది విండో సీటా అనేది కాదా అనేది ఇక్కడ మనకి లేదు. యూజువల్గా టికెట్ మీద విండో ఆర్ ఎయిల్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది, కానీ ఇక్కడ మెన్షన్ చేసి లేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. బహుశా విండో సీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11A అనేది ఆ చివరికి ఉంటుంది, లేదా ఎయిల్ ఈ చివరికి ఉంటుంది. సో 11A సీట్లో అతనికి బహుశా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. మనకి ఏ ఫ్లైట్కైనా సరే 4 ఎగ్జిట్ ద్వారాలు ఉంటాయి. ముందు 2 ఉంటాయి, వెనకాల 2 ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఈ 2 పక్కల కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. వెనక పక్కన అంటే ఇది 11A అంటే ఫ్రంట్ సైడ్లో ఉంటుంది, ఫ్రంట్ రో కాబట్టి ఫ్రంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చొని ఉండొచ్చు రమేష్. సో అతను ఒకవేళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నా కూడా అంత క్విక్గా జరిగినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అతడు రెస్పాండ్ అయ్యి డోర్ ఓపెన్ చేసి బయటకు దూకగలిగాడంటే నిజంగా అతని బ్రెయిన్ చాలా షార్ప్గా పాదరసంలో పనిచేసిందని చెప్పుకోవచ్చు. లేకపోతే అంత వేగంగా రెస్పాండ్ అయ్యి బయటకు దూకడం అనేది అసాధ్యం. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్న వాళ్ళకి చెప్తారు, ఫ్లైట్ అటెండెన్స్ ఎవరైతే ఎయిర్ హోస్టెస్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్, మీకు ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరే ఈ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, మీకు ఓకేనా అని అడుగుతారు. మనం ఓకే అంటే మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చొని ఇస్తారు, లేదంటే మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఎవరికైతే ఓకే అయితే వాళ్ళని కూర్చోబెడతారు. అది చెప్పిన తర్వాత దాన్ని ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తారు. నా ఫ్లైట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి 2 క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ని 2 చేతులతో పట్టుకుని పైకి లిఫ్ట్ చేయగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయిపోతుంది, ఇమీడియట్గా ఓపెన్ అయిపోతుంది, పాప్ అయిపోతుంది, బయటకు దారి ఓపెన్ అయిపోతుంది, ఇమీడియట్గా వితిన్ సెకండ్స్ ఓపెన్ అవుతుంది. సో అంత వేగంగా అతడు రెస్పాండ్ అయ్యి బయటికి వచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. అదొక్కటే దారి ఇక్కడ మనకి అనాలిసిస్లో మనకు అర్థమవుతుంది. లేదంటే మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, లేదా ఫ్లైట్ అంతా ఓపెన్ అయిపోయింది నేను బయటకు వచ్చానని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఫ్లైట్ ఓపెన్ అయిందంటే పూర్తిగా దగ్ధమైందని అర్థం, పూర్తిగా తగలబడిపోయింది. అలాంటి తగలబడిన పరిస్థితుల్లో అతను చిన్న కాలిన గాయం కూడా లేదు అతని ఒంటి మీద, కేవలం కుంటుతున్నాడు. అంటే పైనుంచి కిందకు దూకడం వల్ల జరిగినటువంటి గాయం అయి ఉండొచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఫ్లైట్ ఎత్తు దాదాపు ఒక 60 అడుగులు 50 అడుగులు 60 అడుగులు ఉంది. అంత ఎత్తు నుంచి దూకడం వల్ల మేబీ అతనికి కాలికి గాయాలు అయ్యి ఉంటాయి. అక్కడ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చినటువంటి సందర్భాలు మోస్ట్ ప్రాబబ్లీ ఈ విధంగా అతను బయటపడే అవకాశం ఉంది. కానీ 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి, ఎవరికీ లేని అవకాశం రమేష్కి దక్కింది. రమేష్ అంత షార్ప్గా అంత వేగంగా కూడా రెస్పాండ్ అవ్వగలిగాడు, అందుకే అతను బయటపడగలిగాడని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఒక మిరాకిల్. ఇలాంటి ఒక దుర్ఘటనలో, ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రాణాలతో బయటపడడం అనేది చిన్న విషయం కాదు. భూమి మీద నూకలు ఉండడం అనేది, లేదా మేబీ ఎలాంటి సందర్భంలో అతడు బయటపడ్డాడనే దాన్ని బట్టి అతనికి ఎలా మృత్యుం చేయడం అనేది కూడా తెలుస్తుంది మనకి. కానీ నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. 241 మంది అగ్నికి ఆహుతైపోయారు. చాలా దారుణమైనటువంటి దుర్ఘటన. ఆ దుర్ఘటనలో ఇతడు బయటపడ్డాడు రమేష్. నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న స్వల్ప గాయాలతో బయటపడడం అనేది చాలా అసాధారణమైనటువంటి విషయం, చూసే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యపోయేటటువంటి విషయం. అతన్ని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. సివిల్ హాస్పిటల్లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ కమిషనర్ కూడా ధృవీకరించారు. సో క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తూ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి టాటా గ్రూప్ ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఏ తప్పిదంతో ఈ దుర్ఘటన జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా బయటకు రావాల్సి ఉంది. ప్రాబబ్లీ బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పుడు చనిపోయినటువంటి వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పచెప్పడానికి, వాళ్ళ మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళకి DNA టెస్ట్ చేసి, అలాగే కుటుంబ సభ్యుల DNA టెస్ట్ శాంపిల్స్ తీసుకొని ఇద్దరిది మ్యాచ్ అయితే వాళ్లకు ఆ మృతదేహాలను అప్పచెప్పే పరిస్థితి ప్రస్తుతం ఉందంటే అక్కడ ఎలాంటి దారుణమైనటువంటి దృశ్యం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. 240 మందికి పైగా చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాలు తొలగిస్తే మరికొన్ని మృతదేహాలు బయటకు వచ్చే అవకాశం, ఒక మరుభూమిని తలపిస్తుంది అక్కడ అహ్మదాబాద్లో. ఆ ప్రాంతం అంతా కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు ప్రస్తుతం అహ్మదాబాద్. ఒక్కరు మాత్రం బ్రతికి బయటకు వచ్చాడు. రమేష్ అనే 38 ఏళ్ల వ్యక్తి, తను యూకేకి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. 241 మంది చనిపోతే 242 మందిలో ఒక్కడు మాత్రం, అతని సీట్ నెంబర్ 11A, అతను బయటపడ్డాడు. ప్రస్తుతం అతను నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం NTV స్క్రీన్ మీద చూసాం. ఈ విషయాన్ని అతను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈ విషయాన్ని అథెంటిక్గా ధృవీకరించారు పోలీసులు కూడా. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.